అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 10వ తరగతి హిస్టరీ నుండి మరి మిత్రులందరికీ కూడా వీడియో ఎలా చేయాలి వీళ్ళకి మరి ఒక కథ చెప్పినట్టు చెప్తే ఒక హిస్టరీని చాలా ఈజీగా నేర్చుకుంటారు కదా. 5 పాఠాలు ఉన్నాయి, 5 కథల రూపంలో చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అంటూ ఒక 2-3 వీడియోలు అయితే చేశానండి. సాటిస్ఫై అవ్వలేదు, వాటిని డిలీట్ చేస్తాను కూడా. సో చివరికి ఒక మంచి కథ రూపంలో మీకు తయారు చేసుకుని వచ్చానండి. మరి ముందు ఒక 15 మినిట్స్ ఆ కథ అయితే ఉంటుంది, 15-17 మినిట్స్ అలా ఉంటుంది. తర్వాత మన యొక్క బిట్లు అయితే వస్తాయండి. మరి ఈ కథ విన్న తర్వాత మీకు చాలా చాలా ఈజీగా ఆన్సర్లు అయితే చేయగలుగుతారండి. మొత్తం 80 బిట్లు ర్యాపిడ్గా అయితే వస్తాయండి. ముందుగా కథ వినేద్దామండి. ఓకే, మరి మీరు మీకోసం 2-3 వీడియోలు చేసి కూడా డిలీట్ చేశానంటే మీ మీద ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఒక థియరీ ప్రకారంగా వెళ్తుంది, ఒక కథ రూపంలో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి వీడియోని లైక్ చేయండి, పక్కనే హైప్ బటన్ ఉంటుందండి, తప్పనిసరిగా హైప్ చేయండి. ఎందు గురించి అంటే చాలా 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 వాల్యుబుల్గా ఉంటుంది. ఒక స్టోరీ ఏ విధంగా వెళ్తుందో కూడా మీరు చక్కగా చూడొచ్చండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా చిత్రము, ఇది 1848వ సంవత్సరంలో ఫ్రెడరిక్ సోర్యూ అనే ఒక ఫ్రెంచ్ కళాకారుడు ఆయన ఈ చిత్రాన్ని గీశాడండి. అది కేవలం ఒక చిత్రం కాదండి, ఒక పెద్ద కళ. ఆయనకు వచ్చినటువంటి ఒక పెద్ద కళ. ఆ కళలో ప్రపంచంలోని ప్రజలందరూ కూడా దేశాలుగా ఏర్పడి ఒక పెద్ద ఊరేగింపుల స్వేచ్ఛా విగ్రహానికి నమస్కరిస్తూ వెళుతున్నారండి. ఆయనకు వచ్చిన కళలో నేల మీద కిరీటాలు, రాజదండాలు అన్నీ కూడా విరిగిపడి ఉన్నాయి. అదొక ఆదర్శ ప్రపంచం. కానీ ఆ కళ వెనుక ఉన్న ఒక శక్తివంతమైన భావనే జాతీయవాదం. ఆ కళ వెనుక ఉన్నటువంటి ఒక శక్తివంతమైన భావనే జాతీయవాదం అండి. ఈ జాతీయవాదమే ఐరోపా స్వరూపాన్ని ఏం చేసింది, పూర్తిగా మార్చివేసిందండి. ఈరోజు మనము ఈ జాతీయవాదం అనే భావన ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, దేశాలను ఎలా సృష్టించింది, చివరికి ప్రపంచ యుద్ధానికి ఎలా దారి తీసిందో మన దగ్గర ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో లోతుగా చూద్దామండి. మరి మనకి కనిపిస్తున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ 1848 నాటికి జర్మనీ కానీ ఇటలీ కానీ దేశాలు ఇంకా లేవండి. కానీ ఈ యొక్క సోర్యూ ఉన్నాడు కదా, చిత్రాన్ని గీశాడు కదా 1848లో. ఈ సోర్యూ వాటిని ఇప్పటికీ ఒక దేశంగా ఊహించుకొని జెండాలతో సహా గీసేసాడండి. ఆయన కళ అంత గొప్పది, జాతీయవాద కళ అండి. అంటే దేశం అనే భావన అప్పటికే ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోతుందన్నమాట. అంటే వాస్తవ రూపం రాకముందే ఒక ఐడియాగా శౌర్య రూపంలో బయటకు వచ్చిందనమాట. మరి 19వ శతాబ్దానికి ముందు అసలు ఇలాంటి దేశాలు లేవే. జర్మనీ కానీ ఇటలీ కానీ ఇలాంటి దేశాలు లేవు. మరి ఏమున్నాయి సార్ అంటే రాజులు, వారి యొక్క రాజ్యాలు, సామ్రాజ్యాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఒకే రాజు కింద జర్మన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇటాలియన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పోలిష్ ఈ భాషను మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనమంతా ఒకే జాతి అనే ఆలోచనలో వచ్చింది. వేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఒకే రాజు కింద ఉన్నారు. మరి మనమంతా జాతీయవాద భావన బలపడాలంటే మనమంతా ఒకే జాతి అనే ఆలోచన ఎలా మొదలైంది అనుకుంటున్నారు? ఈ మార్పుకు నిప్పు రగిలించింది మాత్రం 1789లో ఫ్రెంచ్ విప్లవం అండి. ఈ ఫ్రెంచ్ విప్లవం అనేది కేవలం రాజును గద్దె దించడమే కాదండి, అతని యొక్క అధికారాన్ని రాజు చేతుల్లో నుండి ప్రజల చేతుల్లోకి మార్చేసిందండి. ప్రజల చేతికి మార్చేసింది అధికారాన్ని. కానీ ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవవాదులు రాజనీతిగానే కాదు, ప్రజల మనసుల్లోకి కూడా ఈ మార్పుని తీసుకువెళ్ళాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశారండి. వాళ్ళు కేవలం ప్రభుత్వాన్ని మార్చలేదు, ప్రజల గుర్తింపును మార్చాలని చూశారు.
ఇందుకోసం ప్రజల్లో గుర్తింపు రావాలి, దేశం పట్ల జాతీయవాదం పట్ల ఒక అభిప్రాయం రావాలి, ప్రజలకి ఒక గుర్తింపు రావాలని చేశారండి. అందుకోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటంటే పితృభూమి, పౌరులు, పితృభూమి అనే పదానికి లాపత్రి, పితృభూమి లాపత్రి, పౌరులు లోసిత్వాయ, పౌరులు లోసిత్వాయ లాంటి కొత్త పదాలను తీసుకొచ్చారండి. పితృభూమి అంటే లాపత్రి, పౌరులు అంటే లోసిత్వాయ అలాంటి కొత్త పదాలను ఈ విప్లవవాదులు తీసుకురావడం జరిగిందండి. అంటే దాని అర్థం ఏంటంటే పితృభూమి, పౌరులు వీటి యొక్క అర్థం ఏంటంటే ఈ భూమి అనేది మన తల్లిదండ్రులది, మన తండ్రులది. మనమంతా కూడా రాజులకు బానిసలం కాదు, రాజులకి బానిసలం కాదు, సమాన హక్కులు ఉన్నటువంటి పౌరులం అనే భావన కోసం ఈ విధంగా కొత్త కొత్త పదాలను తీసుకొచ్చి జాతీయవాద భావనను పెంపొందించారండి. ఆ విధంగా బలంగా ప్రచారం చేశారు కూడా. అదేవిధంగా ఈ జాతీయవాద గుర్తింపును పెంపొందించడానికి చిహ్నాలు కూడా చాలా ముఖ్యం అని భావించి రాజుగారి యొక్క పాత జెండాను పక్కన పడేశారండి. పక్కన పడేసి 3 రంగులు ఉన్నటువంటి కొత్త జెండాని తీసుకొచ్చారండి. ఆ జెండాను చూస్తే ఏమనిపించాలి? ఇదే మన జెండా, ఇదే మన దేశం అని అనిపించేలాగంటి ఒక జెండాను తయారు చేశారు. అదేవిధంగా మరి ఇక్కడ కొత్త కొత్త పదాలు, జాతీయవాదం కోసం కొత్త పదాలను తీసుకొచ్చారు. అదేవిధంగా కొత్త చిహ్నాలను తీసుకొచ్చారు. అదేవిధంగా పరిపాలనలో కూడా మార్పులు తీసుకొచ్చారండి. పాత ఎస్టేట్ జనరల్, పాత ఎస్టేట్ జనరల్ అనే పేరును, పాత ఎస్టేట్ జనరల్ అనే పేరును నేషనల్ అసెంబ్లీగా మార్చడం జరిగిందండి. ఈ నేషనల్ అసెంబ్లీ అనేది కేవలం కొన్ని వర్గాల సభ కాదు, యావత్ జాతికి చెందిన సభ అని నేషనల్ అసెంబ్లీ అనే పేరుతోనే చెప్పగానే చెప్పారు ఈ విప్లవవాదులండి. అంతేకాదు దేశమంతటికి కూడా ఒకే రకమైన చట్టాలు ఉండాలి, ఒకే తూనికలు ఉండాలి, ఒకే కొలతలు ఉండాలి అని ప్రవేశపెట్టారండి. మరి వేరు వేరు ప్రాంతాలు ఉన్నాయి కదా, వేరు వేరు భాషలు మాట్లాడితే ఏ విధంగా ఐక్యత వస్తుంది, మనందరం కలిసి ఉండాలి అని చెప్పి పారిస్లో మాట్లాడే ఈ ఫ్రెంచ్ భాషను, పారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ భాషను దేశమంతటికి కూడా ఒక ఉమ్మడి భాషగా ప్రోత్సహించారండి, ఉమ్మడి భాషగా ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక జాతిగా ప్రజలను దగ్గర చేయడానికి, ఈ జాతీయవాదాన్ని పెంపొందించడానికి చేసినటువంటి ప్రయత్నాలు అండి. మరి ఇన్ని ప్రయత్నాల వల్ల కథ ఇక్కడే పెద్ద మలుపు తీసుకుందండి. మరి ఫ్రెంచ్ విప్లవకారులు ఏం చేశారు? మా స్వేచ్ఛ మాకు దొరికింది, ఇక చాలు అని అనుకోలేదండి. వాళ్ళ యొక్క ఐడియా ఏమైంది? ఎస్టాబ్లిష్ పెరిగిపోయింది. ఐరోపాలో ఉన్నటువంటి మిగతా ప్రజలను కూడా వాళ్ళ రాజుల నుండి, నిరంకుశత్వం నుండి విడిపించాల్సిన బాధ్యత మనదే అని ప్రకటించుకున్నారండి. మరి ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు స్వేచ్ఛగా జీవించే రైట్ వచ్చింది. మరి వాళ్ళు అక్కడితో ఆగిపోలేదు, మిగతా ఐరోపాలోని ప్రజలందరినీ కూడా నిరంకుశత్వం నుండి విడిపించాల్సిన బాధ్యత మనదే అని ప్రకటించుకున్నారు ఫ్రెంచ్ విప్లవకారులు అండి. ఈ ఒక్క ప్రకటనే జాతీయవాదం అనే నిప్పు ఫ్రాన్స్ నుంచి సరిహద్దులు దాటిపోయిందండి. మరి ఈ ఐడియాలను, ఈ వీళ్ళ యొక్క ఐడియాలు ఉన్నాయి కదా, ఈ ఐడియాలను ఐరోపా అంతటా కూడా వ్యాపించడంలో ఒక వ్యక్తి పాత్ర చాలా పెద్దదండి. అతను ఒక్కొక్క సమయంలో మనకి హీరోలా కనిపిస్తుంటాడు, ఒక్కొక్క సమయంలో అతను విలన్లా కనిపిస్తాడండి. అతను ఎవరో తెలుసండి? ఎస్, నెపోలియన్ బోనాపార్టే. నెపోలియన్ బోనాపార్టే అతను ఏం చేశాడు అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేసి, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ నెపోలియన్ బోనాపార్టీ నాశనం చేసేసి చక్రవర్తి అయిపోయాడండి. కానీ పరిపాలనలో మాత్రం మరి ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి చక్రవర్తి అయ్యాడో అప్పుడే ఆ నెపోలియన్ బోనాపార్టీ విలన్ కింద మారిపోయాడండి. కానీ పరిపాలనలో మాత్రం విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారండి. అందులో మొదటిది 1804 నాటి నెపోలియన్ కోడ్ అండి. నెపోలియన్ కోడ్, ఆ నెపోలియన్ కోడ్ ఏం చేసింది అంటే పుట్టుకతో వచ్చినటువంటి ప్రత్యేక హక్కులను రద్దు చేసిందండి. పుట్టుకతో కొన్ని వర్గాల వరకు పుట్టుకతో వచ్చే ప్రత్యేక హక్కులను రద్దు చేసి
చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది ఈ నెపోలియన్ కోడ్. 1804లో వచ్చిందండి. మరి ఆస్తి హక్కుకు రక్షణ కల్పించింది కూడా, ఆస్తి హక్కుకు రక్షణ కల్పించింది కూడా. మరి అదే అతను ఈ కోడ్ను తను జయించినటువంటి నెపోలియన్ బోనాపార్టీ 3 ప్రాంతాలను జయించాడండి. అది స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ నెపోలియన్ కోడ్ని అమలు చేశాడండి. అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను రద్దు చేశాడు నెపోలియన్ బోనాపార్టే. రైతులకు వెట్టి చాకరీ నుండి విముక్తి కల్పించాడండి. అందుకేనేమో మొదట్లో ఆ దేశాల ప్రజలు నెపోలియన్ సైన్యాన్ని స్వేచ్ఛాదూతలుగా భావించి స్వాగతం కల్పించారు. మహారాజుల కన్నా మీ రాజులే నయం, మహారాజుల కంటే వీళ్ళే, నెపోలియన్ సైన్యం వీళ్ళే నయం అనుకున్నారు. కానీ ఆ సంతోషం అయితే ఎక్కువ కాలం నిలవలేదండి. ఎందుకంటే నెపోలియన్ పన్నులను విపరీతంగా పెంచేశాడండి. అదేవిధంగా పత్రికలపై సెన్సార్షిప్, పత్రికల మీద ఏం చేశాడు, సెన్సార్షిప్ను కూడా విధించాడండి ఈ నెపోలియన్. అన్నింటికంటే ముఖ్యంగా ఆ దేశ యువకులను బలవంతంగా తన సైన్యంలో చేర్చుకొని వేరే దేశాలపై యుద్ధానికి పంపాడండి. అందువల్ల ముందు మరి ఈ నెపోలియన్ సైన్యాన్ని స్వేచ్ఛాదూతలుగా భావించి స్వాగతం పలికించినటువంటి వాళ్ళు మొదట్లో ఉన్న అభిమానం కాస్త ద్వేషంగా మారిపోయిందండి. దానికి నిలువుటద్దంగా ఒక చిత్రం అయితే ఉందండి. అది రెయిన్ల్యాండ్ కొరియర్ అనే ఒక చిత్రం ఉందండి. దానికి నిలువుటద్దం రెయిన్ల్యాండ్ కొరియర్ అనే ఒక చిత్రం ఉంది. ఇందులో 1813లో ఆ చిత్రంలో ఏం చూపించబడింది అంటే 1813లో లీప్జిగ్ అనే యుద్ధంలో ఓడిపోయి తిరిగి వెళుతున్నటువంటి నెపోలియన్ని లీప్జిగ్ అనే యుద్ధంలో 1813లో ఓడిపోయి తిరిగి వెళుతున్నటువంటి నెపోలియన్ని ఒక పోస్ట్ మ్యాన్గా అందులో చూపించారండి. ఎవరు అంటే రెయిన్ల్యాండ్ కొరియర్ అండి. మరి ఈ నెపోలియన్ ఒక పోస్ట్ మ్యాన్గా ఉన్నాడు కదా, మరి నెపోలియన్ వెళుతుంటే మరి పోస్ట్ మ్యాన్కి ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఉత్తరాలు ఉన్న సంచి, మరి అతని బ్యాగ్ నుండి కొన్ని ఉత్తరాలు కింద పడిపోతుంటాయండి. ఆ పడిపోతున్నటువంటి ఉత్తరాల మీద తను కోల్పోయినటువంటి రాజ్యాల పేర్లు రాసి ఉంటాయి. మరి నెపోలియన్ పతనం మొదలైందని చెప్పడానికి ఆ చిత్రం ఒక సంకేతం అన్నమాట. కానీ నెపోలియన్ అయితే ఓడిపోయి ఈ లీప్జిగ్ యుద్ధంలో ఓడిపోయి నెపోలియన్ వెళ్ళిపోయాడు. కానీ అతను నాటినటువంటి జాతీయవాద బీజాలు మాత్రం మొలకెత్తడం ఆపలేదండి. ఇంతకీ దేశం జాతి అంటున్నాం కదా, అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళ దేశం అంటే, జాతి అంటే? దీనికి ఒక సరైన నిర్వచనం ఉందా? దీనికి ఎర్నెస్ట్ రెనాన్ అనే శాస్త్రవేత్త ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడండి. దేశం అంటే ఏంటి, జాతి అంటే ఏంటి అని. ఆయన ప్రకారం దేశం అంటే కేవలం ఒకే భాష, మతం లేదా, ఇంతకీ దేశం జాతి అంటున్నాం కదా, అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళ దేశం అంటే, జాతి అంటే? దీనికి ఒక సరైన నిర్వచనం ఉందా? దీనికి ఎర్నెస్ట్ రెనాన్ అనే శాస్త్రవేత్త ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడండి. దేశం అంటే ఏంటి, జాతి అంటే ఏంటి అని. ఆయన ప్రకారం దేశం అంటే కేవలం ఒకే భాష, మతం లేదా భౌగోళిక సరిహద్దులు కాదు. దేశం అనేది గొప్ప గతం, త్యాగాలు, ఉమ్మడి వారసత్వం మీద నిర్మించబడుతుంది. కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన మాటల్లో ఎర్నెస్ట్ రెనాన్ అతని ప్రకారంగా చెప్పాలంటే ఒక దేశం యొక్క ఉనికి రోజువారీ ప్రజాభిప్రాయ సేకరణ లాంటిది అని చెప్పి ఎర్నెస్ట్ రెనాన్ చెప్పడం జరిగిందండి. మరి ఇక్కడ రోజువారీ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రతిరోజు ఓటింగ్ పెట్టడమా? ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రతిరోజు ఓటింగ్ పెట్టడమా? దాని అర్థం ఏమిటి? దాని అర్థం ప్రజలు ప్రతిరోజు కలిసి ఉండడానికి ఇష్టపడాలి, కలిసి జీవించాలనే సంకల్పం ఉండాలి.
గతం ఎంత గొప్పదైనా కలిసి బ్రతకాలనే వర్తమాన కోరిక లేకపోతే దేశం నిలబడదు అని ఈ యొక్క ఎర్నెస్ట్ రెనాన్ చెప్పడం జరిగింది. అంటే ఈ నిర్వచనం ప్రకారము దేశం అంటే మట్టి కాదు, మనుషుల యొక్క మనస్సు అని చెప్పడం జరిగిందండి. మరి ప్రజలు కలిసి ఉండాలనుకున్నంత కాలమే దేశం అనేది ఉంటుంది. ఈ ఒక్క ఆలోచనే తర్వాత ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలకు అలాగే విడిపోవాలనే ఉద్యమాలకు కూడా స్ఫూర్తినిచ్చిందండి. విడిపోవాలనే ఉద్యమాలకి, కలిసి ఉండాలనే స్వాతంత్ర ఉద్యమాలకి, ఎన్నో వాటికి ఈ ఒక్క ఆలోచనే స్ఫూర్తినిచ్చిందండి. మరి నెపోలియన్ పతనం తర్వాత మరి నెపోలియన్ 1813లో లీప్జిగ్లో మరి పతనం అయిపోయాడు కదా. తర్వాత ఏం జరిగింది అంటే పాత రాజులందరూ ఉన్నారు కదా, మళ్ళీ అధికారంలోకి వచ్చారండి. వాళ్ళకి ఈ జాతీయవాదం, ప్రజాస్వామ్యం లాంటి కొత్త ఆలోచనలు అస్సలు నచ్చలేదు. ఎందుకు రాజులకి ఎందుకు నచ్చుతుంది జాతీయవాదం, ప్రజాస్వామ్యం? మరి ఈ ఆలోచనలు, ఈ ప్రజాస్వామ్యము, జాతీయవాదము అని ఇలాంటి ఆలోచనలు ఎవరు ముందుకు తీసుకెళ్లారు అంటే మరి ఇక్కడే ఉండి పారిశ్రామిక విప్లవం కారణంగా పుట్టుకొచ్చినటువంటి కొత్త మధ్యతరగతి వర్గం రంగంలోకి దిగిందండి. వాళ్ళు ఎవరంటే వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, వీళ్ళందరూ కూడా పారిశ్రామిక విప్లవం కారణంగా పుట్టుకొచ్చినటువంటి కొత్త మధ్యతరగతి వర్గం అండి. కొత్త మధ్యతరగతి వర్గంలోకి ఎవరు వస్తున్నారు అంటే వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు. వీరికి ఏం కావాలి అంటే స్వేచ్ఛ, సమానత్వం కావాలండి. జాతీయవాదం, ప్రజాస్వామ్యం లాంటి కొత్త ఆలోచనలు కావాలి. వాళ్ళ దృష్టిలో ఉదారవాదం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. ఉదారవాదం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే ప్రభుత్వం ఈ కొత్త మధ్య తరగతి వర్గానికి కావాలండి. వాళ్ళెవరు? వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు. అంటే రాజకీయ స్వేచ్ఛతో పాటు వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కూడా వారికి ముఖ్యమైందే అని చెప్పడం జరిగిందండి. మరి నెపోలియన్ వెళ్ళిపోయాడు. నెపోలియన్ తర్వాత వీళ్ళు రాజులు వచ్చారు. రాజులకి కొత్త మధ్య తరగతి వర్గానికి మధ్య ఫైటింగ్ అవుతుంది. ఈ విధంగా ఉందన్నమాట. మరి అప్పటి జర్మనీ ప్రాంతాల్లోని పరిస్థితిని వివరిస్తూ ఒక మంచి ఉదాహరణ ఉందండి. అది ఏంటో చూద్దాం. మరి 1833లో ఒక వ్యాపారి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, అంటే ఒక ప్రాంతం అంటే హ్యాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్ ఒక సరుకులు తీసుకువెళ్ళాలనుకుంటే, ఒక ప్రాంతం హ్యాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్ అనే ప్రాంతానికి సరుకులు తీసుకెళ్ళాలంటే దారిలో 11 సార్లు ఆగాలండి. అమ్మో, 11 సార్లే? అవును. అంటే 11 చోట్ల కస్టమ్స్ సుంకం కట్టాలండి. 11 చోట్ల కస్టమ్స్ సుంకం కట్టాలి. ఆగిన ప్రతిసారి కూడా 5% సుంకాన్ని కట్టాలండి. మరి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సొంత తూనికలు ఉంటాయి, సొంత కొలతలు ఉంటాయండి. మరి అలాంటి ప్రాంతంలో సరుకులు తీసుకెళ్ళి వ్యాపారం చేయాలంటే ఒక పీడకలలో ఉండదండి. మరి ఇన్ని అడ్డంకులు ఉంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ముందుకు వెళ్తుందండి? వెళ్ళదు కదా. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కస్టమ్స్ యూనియన్ మరి 1834లో ప్రస్యా నాయకత్వంలో జాల్వరిన్ అనే ఒక కస్టమ్స్ యూనియన్ను ఏర్పాటు చేశారండి. జాల్వరిన్ అనే కస్టమ్స్ యూనియన్ను 1834లో ప్రస్యా నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. జాల్వరిన్. ఇందులో ఈ జాల్వరిన్ అనే కస్టమ్స్ యూనియన్లో చాలా జర్మన్ రాష్ట్రాలు ఇందులో చేరిపోయాయండి. ఇది ఆ 11 సార్లు పన్ను కట్టడం ఉంది కదండి, ఈ 11 అడ్డంకులను కూడా తొలగించేసి ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చిందండి. అదేవిధంగా కరెన్సీల సంఖ్యను 30 నుండి కేవలం 2కు తగ్గించిందండి. రైల్వే నెట్వర్క్ని పెంపొందించింది ఈ జాల్వరిన్ అనే కస్టమ్స్ యూనియన్ అండి. అందువల్ల ఎప్పుడైతే రైల్వే నెట్వర్క్ నిర్మించిందో వ్యాపారం సులభమైపోయింది. ప్రజలందరూ కూడా ఆర్థికంగా దగ్గర అయిపోయారు. ఈ ఆర్థిక ఐక్యతే తర్వాత రాజకీయ ఐక్యతకు పునాది వేసేసిందండి. మరి అంటే ఒకవైపు రాజులు పాత వ్యవస్థను కాపాడాలని చూస్తున్నారు,
మరోవైపు ఈ వాదులు ఉన్నారు కదా, ఇందాక చెప్పాను డాక్టర్లు, లాయర్లు అని చెప్పాను కదా, వీళ్ళు మార్పు కోసం పోరాడుతున్నారండి. ఒకవైపు రాజులు, ఒకవైపు ఉదారవాదులు, వీళ్ళందరూ కూడా ఈ సంఘర్షణ అనేది పెద్ద విప్లవాలకి దారితీసిందండి. అది ఎలాగంటే ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ అనే అతను చాలా సరదాగా మాట్లాడాడండి. మరి ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ చాలా సరదాగా మాట్లాడాడు. వ్యాపారం సులభమైపోయింది, ప్రజలందరూ కూడా ఆర్థికంగా దగ్గర అయిపోయారు. ఈ ఆర్థిక ఐక్యతే తర్వాత రాజకీయ ఐక్యతకు పునాది వేసేసిందండి. మరి అంటే ఒకవైపు రాజులు పాత వ్యవస్థను కాపాడాలని చూస్తున్నారు, మరోవైపు ఈ వాదులు ఉన్నారు కదా, ఇందాక చెప్పాను డాక్టర్లు, లాయర్లు అని చెప్పాను కదా, వీళ్ళు మార్పు కోసం పోరాడుతున్నారండి. ఒకవైపు రాజులు, ఒకవైపు ఉదారవాదులు, వీళ్ళందరూ కూడా ఈ సంఘర్షణ అనేది పెద్ద విప్లవాలకి దారితీసిందండి. అది ఎలాగంటే ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ అనే అతను చాలా సరదాగా మాట్లాడాడండి. మరి ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ చాలా సరదాగా మాట్లాడాడు. ఏమన్నాడంటే ఫ్రాన్స్ తుమ్మితే మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుంది అనేవాడండి. ఎవరు? మెటర్నిక్. ఎవరో తెలుసండి ఆయన? ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ సరదాగా అన్నాడు అనమాట, ఫ్రాన్స్ తుమ్మితే మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుంది అనేవాడు. ఆ మాట చాలా ఫేమస్ కదా. మరి ఆయన చెప్పినట్లే 1830లో ఛాన్సలర్ మెటర్నిక్ చాలా సరదాగా మాట్లాడాడు. ఏమన్నాడంటే ఫ్రాన్స్ తుమ్మితే మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుంది అనేవాడండి. ఎవరు? మెటర్నిక్. ఎవరో తెలుసండి ఆయన? ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిక్ సరదాగా అన్నాడు అనమాట, ఫ్రాన్స్ తుమ్మితే మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుంది అనేవాడు. ఆ మాట చాలా ఫేమస్ కదా. మరి ఆయన చెప్పినట్లే 1830లో ఫ్రాన్స్లో విప్లవం వచ్చిందండి. ఆ రాగానే ఆ సెగ ఎవరికి తగిలింది అంటే బ్రస్సెల్స్కి తగిలింది. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి నెదర్లాండ్ నుండి వెళ్ళిపోయారండి. బ్రస్సెల్స్కి ఈ తెగ తగిలిందనమాట. తగిలి ప్రజలు తిరుగుబాటు చేసి, అప్పటి వరకు బ్రస్సెల్స్ అనేది నెదర్లాండ్స్లో భాగంగా ఉండేది. వెంటనే నెదర్లాండ్ నుండి విడిపోయి బెల్జియం అనే ఒక కొత్త దేశం ఏర్పడ్డారండి. మరి ఈ విధంగా రాజులకు, ఉదారవాదులకి ఈ విధంగా మార్పు చెందుతూ దేశాలు వెళ్ళాయండి. అదేవిధంగా ఈ జాతీయవాదం అనేది కేవలం రాజకీయాలు, యుద్ధాలతోనే వ్యాపించలేదండి. జాతీయవాదం రాజకీయాలు చేశారు, యుద్ధాలు చేశారు, చిహ్నాలు మార్చారు, కొత్త పదాలు చేర్చారు. వీటితోనే వ్యాపించలేదు, ఇంకా దానికి తోడుగా చాలా పాత్ర అయితే ఉందండి. కళ అనేది, సాహిత్యము, సంగీతం కూడా చాలా పెద్ద పాత్ర పోషించాయండి. ఈ జాతీయవాదం రాజకీయాలు చేశారు, యుద్ధాలు చేశారు, చిహ్నాలు మార్చారు, కొత్త పదాలు చేర్చారు. వీటితోనే వ్యాపించలేదు, ఇంకా దానికి తోడుగా చాలా పాత్ర అయితే ఉందండి. కళ అనేది, సాహిత్యము, సంగీతం కూడా చాలా పెద్ద పాత్ర పోషించాయండి ఈ జాతీయవాదాన్ని వ్యాపించడంలో. ఇక్కడే రొమాంటిసిజం అంటే కళలు, సాహిత్యం, సంగీతం వీటి గురించి తెలిపేదే రొమాంటిసిజం అనే సాంస్కృతిక ఉద్యమం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. రొమాంటిక్ కళాకారులు, కవులు, తర్కం, సైన్స్ కంటే భావోద్వేగాలకు, ఆధ్యాత్మికతకు ఈ రొమాంటిసిజం వాళ్ళు ఎక్కువ విలువిచ్చారండి. ఈ రొమాంటిసిజం గురించి జర్మన్ తత్వవేత్త అయినటువంటి జోహన్ హెర్డర్ ఏమన్నాడంటే, నిజమైన జాతీయ ఆత్మ అంటే వాల్క్స్ గైస్ట్ అని చెప్పాడండి. మరొకసారి అండి, జర్మన్ తత్వవేత్త జోహన్ హెర్డర్ ఏమన్నాడంటే, నిజమైన జాతీయ ఆత్మ అంటే వాల్క్స్ గెస్ట్ అని చెప్పాడండి. అది పండితులలో కాదు, సామాన్య ప్రజల జానపద పాటల్లో, కథలలో, నృత్యాల్లో ఉంటుంది అని చెప్పాడండి. ఈ యొక్క గ్రిమ్ అనే సోదరులు ఊరూరా తిరిగి జానపద కథలను సేకరించేందుకు కూడా, అందుకే ఊరూరా తిరిగి జానపద కథలను సేకరించింది గ్రిమ్ సోదరులండి.
ఆ కథలు జర్మన్ ప్రజలందరినీ కూడా ఒకే సాంస్కృతిక దారంతో కలిపాయండి. ఒకే దండకు కూర్చున్న పువ్వుల వలె ఈ యొక్క జానపద కథలను ప్రజలందరినీ కూడా ఐక్యం చేశాయి. మరి ఇదంతా కూడా జర్మనీకి సంబంధించిందండి. మరి పోలాండ్ విషయంలో అయితే భాష, సంగీతం ఏకంగా ప్రతిఘటనకు ఆయుధాలుగా మారిపోయండి. భాష, సంగీతం అనేది ఈ పోలాండ్ విషయంలో ప్రతిఘటనకు ఆయుధాలుగా మారిపోయండి. ఈ రష్యా ఏం చేసిందంటే పోలాండ్ను ఆక్రమించేసుకుందండి. ఆక్రమించుకొని స్కూళ్ళల్లో కూడా పోలిష్ భాషను నిషేధించింది. పోలాండ్ వాళ్ళది పోలిష్ భాష. ఆ స్కూళ్ళల్లో కూడా ఈ పోలిష్ భాషను నిషేధించేసింది రష్యా. మరి రష్యా ఆక్రమించుకుంది కదా పోలాండ్ని. మరి ఈ రష్యన్ భాషను ఈ పోలాండ్లో ఉన్న ప్రజల మీద బలవంతంగా రుద్దిందండి. అప్పుడు కరోల్ కర్పిన్కి లాంటి సంగీత విద్వాంసులు ఎక్కడున్నారు ఇక్కడ? మరి సంగీత విద్వాంసులు తమ సంగీతం ద్వారా జాతీయ భావాలను సజీవంగా ఉంచారండి. ఎక్కడ? పోలాండ్లో అండి. పోలోనైజ్, మజూర్కా, పోలాండ్లో పోలోనైజ్, మజూర్కా లాంటి జానపద నృత్యాలను జానపద జాతీయ చిహ్నాలుగా మార్చారండి. ఇక్కడ పోలాండ్లో జాతీయ చిహ్నాలుగా ఏమున్నాయంటే పోలోనైజ్, మజూర్కా అలాంటి జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం జరిగిందండి. మరి చర్చిలలో కూడా ప్రభుత్వం అంటే రష్యా యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాలను ధిక్కరించి పోలిష్ భాషలోనే ప్రార్థనలు జరిపి తమ నిరసనలు అయితే తెలియజేశారండి. ఇక 1830 నుండి 1848 వచ్చేద్దామండి. ఇంకా 1848 నాటికి ఐరోపాలో పరిస్థితి మరింత దిగజారిపోయిందండి. ఆకలి, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయాయి. మరి సిలేసియాలో నేత కార్మికులు తమకు జీతాలు పెంచమని అడిగితే కాంట్రాక్టర్లు వాళ్ళను అవమానించడంతో వాళ్ళు తిరగబడ్డారండి. ఆ సంఘటనలు అయితే 11 మందిని సైన్యం అయితే కాల్చి చంపేసిందండి. మరి చాలా దారుణంగా. అదే సంవత్సరం ఫ్రాన్స్లో ప్రజలు రోడ్డు మీదకి రావడంతో రాజు లూయి ఫిలిప్ 1848లో లూయి ఫిలిప్ కదా రాజు భయపడిపోయి పారిపోయాడండి. ఫ్రాన్స్ మళ్ళీ గణతంత్ర రాజ్యంగా 1848లో మారడం జరిగిందండి. మరి అలా మారిన తర్వాత 21 ఏళ్ళ నిండినటువంటి మగవాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అయితే ఇచ్చారండి. ఈ విప్లవాల వల్ల పాత రాజులందరూ కూడా భయపడిపోయారు. ఎప్పుడైతే 1800 లూయి ఫిలిప్ పారిపోయాడో ఓటు హక్కు వచ్చిందో ఈ విప్లవాలన్నింటినీ కూడా చూసి పాత రాజులందరూ భయపడి పారిపోయారండి. ఇక్కడే జాతీయవాదం మరొక మలుపు తీసుకున్నటువంటి జాతీయవాదమే. ఇప్పటి వరకు స్వేచ్ఛ అని చెప్పి స్వేచ్ఛ కోసం జాతీయవాదాన్ని రకరకాలుగా రంగదీసి జనాలకు రుద్ది స్వేచ్ఛని పొందారు. ఆ తర్వాత ఏమైంది? అధికారం కోసం వాడే ఆయుధంగా మారిపోయిందండి ఈ యొక్క జాతీయవాదం. అధికారం కోసం వాడే ఆయుధంగా మారిపోయింది. మరి అది చాలా పెద్ద మార్పు కదా. మరి సాంప్రదాయవాదులు అంటే రాజులు వాళ్ళ మంత్రులు ఒక విషయాన్ని గ్రహించారండి. జాతీయవాదాన్ని అణచివేయడం కంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఏ విధంగానైనా పదునైన రెండు వైపులా పదునైన స్థానం ఉన్నటువంటి కత్తిలా ఉంది. దాన్ని ఉపయోగించుకొని తమ అధికారాన్ని సైనిక శక్తిని పెంచుకోవచ్చు అని ఈ సంప్రదాయవాదులైనటువంటి రాజులు వాళ్ళ మంత్రులకి విషయం గమనించారండి. మరి ఈ యొక్క జాతీయవాదం అధికారం కోసం ఆయుధంగా మారింది కదా. దీనిని ఉదాహరణగా తీసుకొని వచ్చినవే జర్మనీ, ఇటలీ ఏకీకరణలు అండి. మరి జర్మనీ ఏకీకరణకి ఏ విధంగా జరిగిందో చూద్దామండి. మరి 1848లో ఉదారవాదులు ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లో దేశాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయారండి. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటులో దేశాన్ని ఐక్యం చేయడానికి 1848లో ఉదారవాదులు చాలా ప్రయత్నం అయితే చేశారు, ఫెయిల్ అయితే అయిపోయారండి. ఆ తర్వాత ప్రస్యా ఆ బాధ్యతను తన చేతిలోకి తీసుకుందండి. అప్పటికి ప్రస్యా యొక్క ముఖ్యమంత్రి బిస్మార్క్ అండి. ఈ మొత్తం ఈ ప్రక్రియకి కూడా సూత్రధారి కూడా ఈ బిస్మార్క్ అనండి. ఆయనకు ఈ మీటింగులు, ఓటింగ్
వీటి మీద అసలు నమ్మకం లేదు. ఆయన సిద్ధాంతం ఒకటే, రక్తం మరియు ఇనుము. బిస్మార్క్ యొక్క సిద్ధాంతం ఏంటండి? రక్తం మరియు ఇనుము, బ్లడ్ అండ్ ఐరన్ అంటాం. అందుకే అంటే యుద్ధాలతోనే దేశాన్ని ఏకం చేయగలము, యుద్ధాలతోనే దేశాన్ని ఏకం చేయగలమని బలంగా నమ్మినవాడు ఈ యొక్క ప్రస్యా ముఖ్యమంత్రి బిస్మార్క్ అండి. మరి ప్రస్యా సైన్యం సహాయంతో 7 ఏళ్ళలో ఏం చేశాడు అంటే ఈ బిస్మార్క్, మరి ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ వీళ్ళతో 3 యుద్ధాలు చేసి గెలుస్తాడండి. ఎప్పుడు? 1871 ముందు. ఆ తర్వాత 1871లో వెర్సైల్స్ రాజభవనంలోని అద్దాల మండపంలో, వెర్సైల్స్ రాజభవనంలోని అద్దాల మండపంలో ప్రస్యా రాజు కైజర్ విలియం వన్ను ఐక్య జర్మనీ చక్రవర్తిగా ప్రకటించడం జరిగిందండి. ఇక్కడ జర్మనీ ఏకీకరణలో ముఖ్య పాత్ర వహించింది బిస్మార్క్ అండి. అతని యొక్క సిద్ధాంతం రక్తం మరియు ఇనుము, యుద్ధాలతోనే దేశాన్ని ఏకం చేయగలము అని బలంగా నమ్మాడండి. మరి ఈ బిస్మార్క్ ప్రస్యా సైన్యం సహాయంతో 7 ఏళ్లలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్తో 3 యుద్ధాలు చేసి గెలుస్తాడండి. మరి ప్రస్యా రాజుగా కైజర్ విలియం వన్ను, ఐక్య జర్మనీ చక్రవర్తిగా వర్సైల్స్ రాజభవనంలో 1871లో జర్మనీ చక్రవర్తిగా కైజర్ విలియం వన్ని ప్రకటించారండి. ఇది జర్మనీ ఏకీకరణ అండి. అదేవిధంగా ఇటలీ కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుందండి. కానీ ఇటలీ కథలో 3 హీరోలు ఉన్నారండి. ఒకరి పేరు గిసెప్పే మాజిని, అతను ఒక విప్లవకారుడు అండి. యంగ్ ఇటలీ అనే ఒక రహస్య సంఘాన్ని స్థాపించాడండి. గిసెప్పి మాజిని యంగ్ ఇటలీ అనే ఒక రహస్య సంఘాన్ని స్థాపించాడు. 2వ వ్యక్తి పేరు కౌంట్ కఫూర్ అండి. సార్డినియా ఫెడ్మంట్ ముఖ్యమంత్రి అండి. ఈయన బిస్మార్క్ లాగే ఒక చాణక్యమైనటువంటి నీతిపరుడు అండి. ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకొని ఆస్ట్రియాని ఓడించాడండి. ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకొని ఆస్ట్రియాని ఓడించాడండి. 3వ వ్యక్తి గారిబాల్డి. ఈయన ఏం చేశాడు అంటే రెడ్ షర్ట్స్ ఉంది కదండి, ఈ రెడ్ షర్ట్స్ సైన్యంతో దక్షిణ ఇటలీని జయించాడండి. సరిగ్గా ఈ 3 కృషితో 1861లో మరి ఇక్కడ మనం చూడొచ్చు, మరి జర్మనీ ఏకీకరణలో 1871లో జర్మనీ చక్రవర్తిగా కైజర్ విలియం వన్ 1871లో చక్రవర్తి ప్రకటించారు. కానీ ఇక్కడ ఇటలీ ఏకీకరణలో 1861లో విక్టర్ ఇమాన్యుయల్ టూ ఐక్య ఇటలీకి రాజు అయ్యాడండి. కానీ ఇక్కడ ఒక సరదా, అదే సమయంలో ఆలోచింపజేసే ఒక కథ కూడా ఉందండి. మరి గారిబాల్డీకి మద్దతు ఇచ్చినటువంటి దక్షిణ ఇటలీలో రైతులకు అసలు ఇటాలియా అంటే ఏమిటో తెలియదండి. వాళ్ళకి ఇటాలియా అంటే ఏంటో తెలియదు. కానీ వాళ్ళు లాటాలియా అనే నినాదాలు చేశారండి. వాళ్ళు ఇటలీని రాజుగారి భార్య అనుకున్నారా? టాలియా అంటే విక్టర్ ఇమాన్యుయల్ భార్య అనుకున్నారు. అంటే జాతీయవాదం అనే ఈ గొప్ప భావన అసలు ఈ సామాన్య ప్రజలకు చేరలేదనమాట. చాలా కాలం పాటు చేరలేదండి. అది ఎక్కువగా విద్యావంతులు, మధ్యతరగతి వర్గానికే పరిమితమైంది. ఇది ఆ కాలపు యొక్క వాస్తవికతను చూపిస్తుందండి. మరి ఈ విధంగా మరి దేశం అనే ఈ నైరూప్య భావనకు ప్రజలు ఒక రూపాన్ని ఎలా ఇచ్చారు? రాజుని చిత్రంలో గీయడం సులభం, కానీ దేశాన్ని ఎలా గీయాలి? ఇక్కడే కళాకారులు ఒక తెలివైన పని చేశారండి. దేశాన్ని ఒక స్త్రీ రూపంలో, నైరూప్య భావనకు ప్రజలు ఒక రూపాన్ని ఎలా ఇచ్చారు? రాజుని చిత్రంలో గీయడం సులభం, కానీ దేశాన్ని ఎలా గీయాలి? ఇక్కడే కళాకారులు ఒక తెలివైన పని చేశారండి. దేశాన్ని ఒక స్త్రీ రూపంలో చిత్రించడం మొదలుపెట్టారు. ఇది దేశానికి ఒక ముఖాన్ని, ఒక రూపాన్ని ఇచ్చిందండి. ఫ్రాన్స్లో ఆమెను మ్యారియన్ అంటారండి. అంటే ఫ్రాన్స్లో ఆమెను మ్యారియన్ అంటారు. ఆమెకు స్వేచ్ఛకు, గణతంత్రానికి ప్రతీక అంట. అందుకే ఆమె తలపై ఎర్ర టోపీ ఉంటుందండి. జాతీయ ఐక్యత కోసం ఆమె విగ్రహాలను కూడల్లో పెట్టారండి. దేనికోసం? జాతీయ ఐక్యత కోసము ఆమె యొక్క
విగ్రహాలను కూడల్లో పెట్టారు, నాణేలపై ముద్రించారండి. అదే జర్మనీలో అయితే జర్మేనియా. మరి ఈమె తలపై ఓక్ అనే ఆకుల కిరీటము, చేతిలో కత్తి ఉంటాయండి. మరి ఆ చిహ్నాలకు అర్థం ఏమిటంటే జర్మను ఓక్ చెట్టు అనేది వీరత్వానికి చిహ్నం అండి. అందుకే ఆ కిరీటం, చేతిలో ఉన్న కత్తి పోరాటానికి. అదే జర్మనీలో అయితే జర్మేనియా. మరి ఈమె తలపై ఓక్ అనే ఆకుల కిరీటము, చేతిలో కత్తి ఉంటాయండి. మరి ఆ చిహ్నాలకు అర్థం ఏమిటంటే జర్మను ఓక్ చెట్టు అనేది వీరత్వానికి చిహ్నం అండి. అందుకే ఆ కిరీటం, చేతిలో ఉన్న కత్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి. కానీ ఆ కత్తికి చుట్టినటువంటి ఆలివ్ కొమ్మ శాంతిని కోరుకుంటున్నామని కూడా సూచిస్తుందండి. ఆ వెనుక ఉదయిస్తున్న సూర్యుడు ఒక కొత్త యుగం మొదలైంది అని చెప్తుంటాడండి. మరి విరిగన గొలుసులు బానిసత్వం నుండి విముక్తికి ప్రతీక అండి. అంటే ప్రతి చిహ్నం వెనుక కూడా ఒక అర్థం ఉందన్నమాట. ఇలాంటి చిహ్నాల ద్వారా మన దేశం అనే భావనను ప్రజల హృదయాల్లోకి బలంలోకి తీసుకెళ్లారండి. మరి 19వ శతాబ్దం చివరి నాటికి స్వేచ్ఛ కోసం పుట్టిన జాతీయవాదం తన స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చుకుందండి. అది ఉదారవాదం ముసుగును తీసివేసి దూకుడుగా, సంకుచితంగా మారింది. ఇది చాలా ప్రమాదకరమైన మార్పు. జాతీయవాద సమూహాలు మా దేశమే గొప్పది, మా జాతి గొప్పది అనుకోవడం మొదలుపెట్టారండి. ఒకరినొకరు అసహనంతో చూసుకున్నారు. దీనికి పెద్ద దేశాలు కూడా ఆజ్యం పోసేసాయండి. ఐరోపాలోని పెద్ద దేశాలు ఏంటంటే రష్యా, జర్మనీ, బ్రిటన్ ఈ జాతీయవాదాన్ని తమ స్వార్థానికి వాడుకున్నాయండి. తమ సామ్రాజ్యాలను విస్తరించడానికి దీన్ని ఒక సాధనంగా మార్చుకున్నాయి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే బాల్కన్ ప్రాంతం అండి, ఈ ప్రమాదకరమైన ఆటకు కేంద్రంగా మారిందండి. బాల్కన్ ప్రాంతం, ఈ బాల్కన్ ప్రాంతాన్ని ఏమంటారో తెలుసండి? ఒక మందుగుండె పేప అని అంటారండి. ఎందుకంటే బాల్కన్ ప్రాంతంలోని ఎన్నో విభిన్నమైన జాతులు, భాషలు, మతాలు, ప్రజలు ఉండేవారు. అదంతా ఒట్టోమాన్ సామ్రాజ్యం కింద ఉండేదండి. ఈ బాల్కన్ ప్రాంతం అనేది ఒట్టోమాన్ సామ్రాజ్యం కింద ఉండేదండి. ఆ సామ్రాజ్యం ఎప్పుడైతే ఒట్టోమాన్ సామ్రాజ్యం బలహీనపడిందో అక్కడి ప్రజలందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాటం అయితే మొదలుపెట్టారండి. ప్రతి జాతి కూడా తమ కోసం ఒక దేశాన్ని కోరుకుంటుంది. ఇదే సమయంలో రష్యా, జర్మనీ, బ్రిటన్ లాంటి పెద్ద శక్తులు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఒకరు పోటీ పడిపోయండి. ఈ చిన్న చిన్న పోరాటాలు పెద్ద దేశాల ఆధిపత్య పోరు అన్ని కలిసి ఒక పెద్ద విస్ఫోటనానికి దారితీసేయండి. ఈ పోటీల కారణంగానే బాల్కన్ ప్రాంతంలో వరుసగా యుద్ధాలు జరిగాయండి. చివరికి ఈ జాతీయవాదం అనే నిప్పు సామ్రాజ్యవాదం అనే పెట్రోల్తో కలిసి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం అనే పెను విపత్తుగా మారిపోయిందండి. అయితే ఇదే జాతీయవాదం వలస పాలనలో ముగ్గుతున్నటువంటి భారతదేశం లాంటి ఎన్నో దేశాల్లో స్వాతంత్ర ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందండి. సో దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలంటే జాతీయవాదం ఒక కత్తి లాంటిది. అది ఒక ప్రజలను ఏకం చేసి నిరంకుశత్వం నుండి విముక్తి కలిగించే ఒక శక్తివంతమైన సాధన అవుతుంది. అదే సమయంలో విపరీతమైన గర్వానికి, ఇతర దేశాలపై ద్వేషానికి, ఘోరమైన యుద్ధాలకు కూడా కారణం కాగలదండి. ఇదండి మరి ఈ ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకోవడం జాతీయ భావంలో ఈ రోజుల్లో చాలా అవసరం అండి. ఇదండి స్టోరీ. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 80 బిట్లను చూసేద్దామండి. మొత్తం 10th క్లాస్ హిస్టరీ మొత్తం ఓకేనండి. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే హైప్ బటన్ ఉంటుందండి. ఆ హైప్ బటన్ మాత్రం తప్పనిసరిగా ప్రెస్ చేయండి. ఎందు గురించి అంటే ఇలాంటి 10th క్లాస్ హిస్టరీ అనేది మోస్ట్ వాల్యుబుల్. మరి అందరికీ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా హైప్ బటన్ ఉంటుంది, పక్కన చూడండి. లైక్, కామెంట్ దాని పక్కనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పాయింట్లు యాడ్ చేసినట్లయితే తప్పనిసరిగా ఎక్కువ మందికి, మీరు ఒక హైప్ బటన్ నొక్కినట్లయితే ఒక 50 మందికి మీరు షేర్ చేసినట్టు అనమాట నా తరపు నుంచి. ఓకేనండి, ఈ సహాయం చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి చూద్దామండి. మరి ఫ్రెడరిక్ సోరియు, ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ కోడ్, వీటి మీద బిట్లు చూద్దామండి. మొదటి 20 బిట్లను
మరి మొదలుపెట్టు. ఫ్రెడరిక్ సోరియు అనే ఫ్రెంచ్ చిత్రకారుడు తన చిత్రమాలికలను ఏ సంవత్సరంలో తయారు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ బి 1848లో అండి, 1848లో. నెక్స్ట్, సోరియు చిత్రాలలో ప్రజలు దేనికి నివాళులు అర్పిస్తున్నట్లు చిత్రీకరించబడింది? సోరియు చిత్రాలలో ప్రజలు దేనికి నివాళులు అర్పిస్తున్నట్లు చిత్రీకరించబడింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛా ప్రతిమ ఉంటుంది కదండి, దానికి నివాళులు అర్పిస్తున్నట్లు ఈ సోరియు చిత్రాలలో చిత్రీకరించబడింది. మరి స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ ఒక చేతిలో జ్ఞానజ్యోతి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసాం కదండి, దాని అండి. ఒక చేతిలో జ్ఞానజ్యోతిని మరొక చేతిలో దేనిని కలిగి ఉంది? ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి మానవ హక్కుల ప్రకటనా పత్రం అండి, మానవ హక్కుల ప్రకటనా పత్రం. మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనం చూసినట్లయితే దానిలో చూస్తుందండి, ఒక చేతిలో జ్ఞానజ్యోతి మరొక చేతిలో మానవ హక్కుల పత్రం ఉంటుందండి. నెక్స్ట్, 4వది, నిరంకుశత్వం అనగా ఏమిటి? నిరంకుశత్వం అనగా ఆన్సర్ ఆప్షన్ బి అవధులు లేని అధికారాన్ని చలాయించే ఒక ప్రభుత్వం. అవధులు లేని అధికారాన్ని చలాయించే ఒక ప్రభుత్వాన్ని మనం నిరంకుశత్వం అని కూడా పిలుస్తుంటారండి. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవం తర్వాత, ఫ్రెంచ్ విప్లవం ద్వారా సార్వభౌమాధికారం ఎవరి నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలయ్యింది? ఆన్సర్ ఆప్షన్ సి మధ్యతరగతి వర్గం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలైందండి. అప్పటి వరకు వాళ్ళకు అనుసరణలోనే ఉండేది, అప్పుడు పౌర సమూహానికి బదిలయ్యిందండి. నెక్స్ట్, 6వది లా పట్రీ అంటే పితృభూమి మరియు లే సిటోయన్ పౌరులు అనే భావనలు దేనిని బలపరిచాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఐక్య సమాజం, సమానమైన హక్కుల గురించి ఈ లా పట్రీ అంటే పితృభూమి, లే సిటోయస్ అంటే పౌరులు అనే భావనలు ఐక్య సమాజాన్ని, సమానమైన హక్కులను పెంపొందించడానికి బలపడినటువంటి పేర్లు అండి ఇవి. మరి పూర్వపు రాచరిక జెండాల స్థానంలో, పూర్వపు రాచరిక జెండా స్థానంలో ఫ్రెంచ్ విప్లవకారులు దేనిని ఏర్పాటు చేశారు? పూర్వపు రాచరిక జెండా స్థానంలో ఫ్రెంచ్ విప్లవకారులు దేనిని ఏర్పాటు చేశారంటే ఆన్సర్ ఆప్షన్ బి నూతన 3 రంగుల జెండాను ఎంపిక చేశారు, నూతన 3 రంగుల జెండాను. నెక్స్ట్, 8వది ఎస్టేట్స్ జనరల్ కు పేరు మార్చి దానిని ఎలా పిలిచారు? ఎస్టేట్స్ జనరల్ దానికి ఏ పేరు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ అసెంబ్లీ, నేషనల్ అసెంబ్లీ, జాతీయ అసెంబ్లీ అని ఎస్టేట్ జనరల్ కు పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్, 9వది, ఇంకంతకన్నా ఎక్కువ బిట్లు రావండి, మొత్తం అన్ని క్లియర్ చేసి 80 బిట్లు మీకు అందించడం జరుగుతుంది. దేశం యొక్క సాధారణ భాషగా ఫ్రెంచ్ విప్లవం దేనిని ప్రోత్సహించింది? దేశం యొక్క సాధారణ భాషగా ఫ్రెంచ్ విప్లవం దేనిని ప్రోత్సహించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫారెన్లో మాట్లాడే ఫ్రెంచ్ భాషనే ఈ సాధారణ భాషగా ప్రోత్సహించడం అయితే ఈ ఫ్రెంచ్ విప్లవం చేయడం జరిగిందండి. నెక్స్ట్, 10వది, నెపోలియన్ సివిల్ కోడ్. ఈ సివిల్ కోడ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? నెపోలియన్ ఒక సివిల్ కోడ్ను అయితే ప్రవేశపెట్టాడు, అది ఏ సంవత్సరంలో? ఆన్సర్ ఆప్షన్ సి 1804. నెక్స్ట్, 11వది, నెపోలియన్ కోడ్ ద్వారా తొలగించబడినటువంటి ప్రధాన అంశం ఏది? నెపోలియన్ కోడ్ ద్వారా తొలగించబడిన ప్రధానమైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తికి పుట్టుక ఆధారంగా వచ్చే అదనపు సౌకర్యాలను తొలగించారండి, తొలగించి
అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమని పెట్టడం జరిగింది. కొంతమంది వ్యక్తులకి పుట్టుక ఆధారంగా కొన్ని అదనపు సౌకర్యాలు వచ్చాయి. ఈ నెపోలియన్ కోడ్ 1804 ద్వారా దానిని తొలగించారండి. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి. నెక్స్ట్, నెపోలియన్ తన నియంత్రణలోకి వచ్చిన భూభాగాలలో తను ఏదైతే దేన్నైతే గెలుచుకున్నాడో తన నియంత్రణలో కొన్ని భూభాగాలు వచ్చాయి కదా, ఆ భూభాగాలలో రద్దు చేసిన వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం జరిగిందండి నెపోలియన్. నెక్స్ట్, నెపోలియన్ కోడ్ మహిళలను ఎలా పరిగణించింది? 1804లో రూపొందించినటువంటి ఈ నెపోలియన్ కోడ్ మహిళలను ఎలా పరిగణించింది? ఆన్సర్ ఆప్షన్ బి, మైనర్లుగా పరిగణిస్తూ తండ్రుల భర్తల ఆధీనంలో ఉంచిందండి ఈ నెపోలియన్ కోడ్. మహిళలను మైనర్లుగా పరిగణిస్తూ తండ్రుల భర్తల ఆధీనంలో ఉంచింది నెపోలియన్ కోడ్. నెక్స్ట్ 14వది, ఆక్రమిత ప్రాంతాల ప్రజలు మొదట్లో ఫ్రెంచ్ సైన్యాలను ఎలా స్వాగతించారు? ఫ్రెంచ్ సైన్యాలను ఎలా స్వాగతించారు? ఆన్సర్ ఆప్షన్ సి, స్వేచ్ఛాదూతలుగా. ఈ ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛాదూతలుగా భావించి ఈ యొక్క ఆక్రమిత ప్రాంతాల ప్రజలు స్వాగతించడం జరిగిందండి. నెక్స్ట్, ఫ్రెంచ్ ఆక్రమణపై మొదట ఉత్సాహం శత్రుత్వంగా మారడానికి కారణం కానిది ఏది? ఒకటి కారణం కాదు, మిగతా అన్ని కూడా కారణాలు అనమాట. ఆన్సర్ ఆప్షన్ డి, రవాణా వ్యవస్థ మెరుగుపరచడం అనేది శత్రుత్వ కారణం కాదండి. మరి ఈ ఫ్రెంచ్ ఆక్రమణపై మొదటి ఉత్సాహం స్వేచ్ఛాదూతలుగా చూశారు కదా, ఆ తర్వాత శత్రుత్వంగా మారడానికి కారణాలు చూద్దామండి. పెరిగిన పన్నులు, సెన్సార్ విధానాలు, సైన్యంలోకి బలవంతంగా చేర్చుకోవడం, ఇవన్నీ కూడా అది శత్రుత్వంగా మారిందండి. ఫ్లెబిసైట్ అనగా ఏమిటి? ఇలాంటి కొత్త పదాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే అసలు టచ్ చేయలేమండి. ఫ్లెబిసైట్ అనగా ఏమిటి? ఆన్సర్ బి, ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేయడాన్ని మనము ఫ్లెబిసైట్ అంటామండి. ఫ్లెబిసైట్ ఇక్కడ ఒక ప్రతిపాదనను ఆమోదించడం లేదా తిరస్కరించడం అండి. ఏదైనా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. అలా చేయడానికి ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేస్తుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం, పరోక్ష ప్రజాస్వామ్యాలు ఉన్నాయి కదా, ఇక్కడ బ్రిటన్లోది ప్రజల మధ్య ఉన్న ప్రభుత్వం ఉండేది. అందుగురించని ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అప్పుడు ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేయడాన్ని ఫ్లెబిసైట్ అంటామండి. నెక్స్ట్, ఐరోపాలో జాతీయవాదం పురోగతి అంటే మొదటి చాప్టర్ పేరు అండి ఇది. అనే అధ్యాయం ప్రధానంగా ఏ శతాబ్దపు మార్పులను చర్చిస్తుంది? ఏ శతాబ్దం యొక్క మార్పులను చర్చిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 19వ శతాబ్దంలో వచ్చినటువంటి గణనీయమైన మార్పులు చర్చించేదే ఈ మొదటి పాఠం అండి. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవ యుద్ధాలు ఏ భావనలను ఇతర దేశాలకు తీసుకువెళ్ళాయి? ఈ 1789లో ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగింది కదండి. ఈ ఫ్రెంచ్ విప్లవం యొక్క యుద్ధాలు ఏ భావనలను ఇతర దేశాలకు తీసుకువెళ్ళాయి? అంటే ప్రతి దేశంలో కూడా జాతీయ భావన రేకెత్తించాలి అనేది ఈ ఫ్రెంచ్ విప్లవం ద్వారా అనేక దేశాలకు వెళ్ళాయండి. నెక్స్ట్ 19వది, స్వేచ్ఛా వృక్షమునకు బిగించిన ఫలకంలో ఫ్రెంచ్ వారిని ఉద్దేశించి ఉన్న వ్యంగ్య వాక్యం ఏమిటి? ఒక వృక్షానికి ఒక ఫలకం బిగించారు, అది ఫ్రెంచ్ వారిని ఉద్దేశించి ఒక వ్యంగ్య వాక్యం ఒకటి రాసి ఉంది, అది ఏమిటి?
మా నుంచి స్వాతంత్ర్యం సమానత్వములను లాక్కోండి. మీరు మానవ జాతికి ఆదర్శం అనే ఒక వ్యంగ్య వాక్యం రాసి ఉందండి. ఇది జనరల్గా ఇదేమో నిజమే అనుకుంటాం, కానీ ఇది ఒక వ్యంగ్య వాక్యం అండి. నెక్స్ట్ 20ది, నెపోలియన్ పతనం తర్వాత ఫ్రాన్స్ తిరిగి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్కు తిరిగి వెళ్ళినప్పుడు అతను కోల్పోయిన ప్రాంతాల పేర్లు దేనిపై ఉన్నాయి? ఏ ప్రాంతాల్లో అతను కోల్పోయాడు, ఆ కోల్పోయిన ప్రాంతాల పేర్లు దేనిపై రాసి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, అతని సంచి నుంచి క్రింద పడిపోయే ప్రతి ఉత్తరం మీద కూడా, అతని సంచి నుంచి క్రింది పడిపోయే ప్రతి ఉత్తరం పైన కూడా ఆ పేర్లు ఉన్నాయండి. నెక్స్ట్ 2వ విభాగం, యూరప్లో జాతీయవాద నిర్మాణం ఉదారవాదం అనే టాపిక్ ఉంటుందండి. దానిలోనే మరి దాని నుంచి కూడా 50 బిట్లు చూసేద్దామండి. మొత్తంగా టోటల్గా 80 బిట్లు అండి, తక్కువ కాదు. 18వ శతాబ్దం మధ్యకాలం నాటి యూరప్లో జాతీయ రాజ్యాలుగా లేని దేశాలు ఏవి? 18వ శతాబ్దం మధ్యకాలం నాటి యూరప్లో జాతీయ రాజ్యాలుగా లేని దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఆస్ట్రియా హంగేరీలను పాలించిన రాజవంశం ఏది? ఆస్ట్రియా హంగరీలను పాలించిన రాజవంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, హాబ్స్బర్గ్ అండి. అబ్స్బర్గ్. ఆస్ట్రియా హంగేరీలను పాలించిన రాజవంశం హాబ్స్బర్గ్ రాజ్యం అండి. హాబ్స్బర్గ్ రాజ్యంలో పాలక వర్గంలో జర్మన్ భాష మాట్లాడేవారు అధికులుగా ఉండే ప్రాంతం ఏది? ఈ రాజ్యంలో పాలక వర్గంలో జర్మన్ భాష మాట్లాడేవారు అధికులుగా ఉండే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బొహేమియా. నెక్స్ట్ 24ది, హంగరీ జనాభాలో సగం మంది మాట్లాడిన భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, మాగ్యర్. 25ది, గలీసియాలో పాలకవర్గం వారు మాట్లాడిన భాష ఏది? గలీసియాలో. ఆన్సర్ ఆప్షన్ సి, పోలిస్. గలీసియాలో పాలకవర్గం వారు మాట్లాడిన భాష పోలిస్. హాబ్స్బర్గ్ రాజ్యంలో వివిధ సమూహాలను కలిపి ఉంచిన భావన ఏది? వివిధ సమూహాలను కల్పించారు. ఎక్కడ? ఆస్ట్రియా హంగేరీ రాజవంశం ఉంది కదండి, హాబ్స్బర్గ్. ఈ రాజ్యంలో వివిధ సమూహాలను కలిపి ఉంచిన భావనను మనం ఏమని పిలుస్తామంటే చక్రవర్తి పట్ల విధేయత అని పిలుస్తామండి. ఇది రాజ్యవంశం కదా, ఆ రాజ్యం యొక్క చక్రవర్తి పట్ల విధేయత అనే భావన అండి. యూరప్లోని భూస్వాములైన పాలకవర్గం దౌత్య విషయాలలో ఏ భాషలో సంభాషించేవారు? పాలకవర్గం దౌత్య విషయాలలో ఏ భాషలో సంభాషించేవారు? ఆన్సర్ ఫ్రెంచ్ భాషా పదం. 28ది, పశ్చిమ మధ్య యూరప్లలో పారిశ్రామికీకరణ వల్ల దేని ఆధారంగా మనుగడ సాగించే వర్తకుల తరగతి ఆవిర్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి, మార్కెట్ కొరకు ఉత్పత్తి. 29ది, ఉదారవాదం అనే పదం లాటిన్ మూలానికి చెందినటువంటి స్వేచ్ఛ అని అర్థాన్నిచ్చే ఏ పదం నుండి తీసుకోబడింది? ఇక్కడ ఉదారవాదం అనే పదం లాటిన్ భాషా పదం మూలం, అది స్వేచ్ఛ అని అర్థం ఇస్తుంది. ఏ పదం నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, లెటర్. ఉదారవాదం అనేది లెటర్ అనే
లాటిన్ భాషా పదం నుండి వచ్చిందండి. లిబర్ అంటే స్వేచ్ఛ అని అర్థం. ఉదారవాదం కొత్తగా ఏర్పడిన మధ్యతరగతి వారి దృష్టిలో దేనికి సంకేతం? ఆన్సర్ వ్యక్తి స్వేచ్ఛ మరియు చట్టం ముందు అందరూ సమానమే అనేది ఈ కొత్తగా ఏర్పడినటువంటి మధ్యతరగతి వారి దృష్టిలో ఈ సంకేతంగా ఏర్పడిందండి ఈ ఉదారవాదం అనేది. నెక్స్ట్ 31. రాజకీయంగా ఉదారవాదం దేనికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజలు అంగీకరించిన ప్రభుత్వం. ప్రజలు అంగీకరించినటువంటి ప్రభుత్వమే ఈ ఉదారవాదం అని చెప్పి ప్రాధాన్యతనివ్వడం జరిగిందండి. 19వ శతాబ్దపు ఉదారవాదులు దేని సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు? దేని సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రైవేటు ఆస్తుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి ఉదారవాదులు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి గురించి ఇండివిజువల్గా స్వేచ్ఛను కల్పించేటప్పుడు ఎవరి యొక్క ఆస్తులు వాళ్ళు అవుతాయి కదండి. వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆస్తులు అంటే వ్యక్తిగత ఆస్తులు, వాటి యొక్క సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చిందే ఉదారవాదులు. ఉదారం అంటే స్వేచ్ఛ, అంటే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛను కలిగి ఉన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులకు కూడా వాళ్ళు బాధ్యులు అవుతారు. అంటే అప్పటికప్పుడు ప్రైవేట్ ఆస్తుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది ఉదారవాదులండి. నెక్స్ట్ ఉదారవాద ప్రజాస్వామ్య తొలి రాజకీయ ప్రయోగం జరిగిన ఫ్రాన్స్లో ఓటు హక్కు కేవలం ఎవరికి మాత్రమే ఇచ్చారు? కేవలం ఓటు హక్కు అనేది ఎవరికి మాత్రమే ఇచ్చారంటే ఆస్తి హక్కు కలిగినటువంటి పురుషులందరికీ ఇవ్వలేదండి. ఆస్తి హక్కు కలిగిన పురుషులందరికీ ఇచ్చారు. నెక్స్ట్ 34. ఆర్థిక రంగంలో ఉదారవాదం దేని నియంత్రణను రద్దు చేయడానికి సంకేతంగా నిలిచింది? ఆర్థిక రంగంలో ఉదారవాదం దేని నియంత్రణను రద్దు చేయడానికి సంకేతంగా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి వస్తువులు పెట్టుబడుల తరలింపుల విషయంలో రాజ్యం యొక్క నియంత్రణ అండి. వస్తువులు పెట్టుబడుల తరలింపుల విషయంలో రాజ్యం యొక్క నియంత్రణను రద్దు చేయడానికి సంకేతంగా ఉదారవాదం అనేది నిలిచిందండి. 35. ఓటు హక్కును కొద్ది కాలం మాత్రమే అనుభవించిన వయోజనులైన పురుషులందరూ ఏ పరిపాలనలో ఉన్నారు? ఇందా చెప్పాను ఆస్తి హక్కును మాత్రం కలిగి ఉన్న పురుషులు అని, కానీ ఓటు హక్కును కొద్ది కాలం మాత్రమే అనుభవించినటువంటి వయోజనులైన పురుషులందరూ ఏ పరిపాలనలో ఉన్నారు? ఆన్సర్ జాకోబిన్ పరిపాలన అండి. జాకోబిన్ పరిపాలనలో. నెక్స్ట్ 36. వస్తువులు ప్రజలు మూలధన రవాణాను అవరోధాలు లేకుండా అనుమతించే దేనిని ఏర్పాటు చేయాలని నూతన వాణిజ్య వర్గాలు వాదించారు? మరొకసారి అండి, వస్తువులు ప్రజలు మూలధన రవాణాను అవరోధాలు లేకుండా అనుమతించే దేనిని ఏర్పాటు చేయాలని నూతన వాణిజ్య వర్గాలు వాదించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏకీకృత ఆర్థిక భూభాగాన్ని ఏర్పాటు చేయాలి అని నూతన వాణిజ్య వర్గాలు వాదించడం జరిగిందండి. 37. ఫ్రెడ్రిక్ దేనిని జర్మన్లను ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితం చేయడం లక్ష్యంగా పేర్కొన్నాడు? ఫ్రెడ్రిక్ దేనిని జర్మన్లను ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితం చేయడం లక్ష్యంగా పేర్కొన్నాడు? జోర్వెలిన్. ఆల్రెడీ చెప్పాను జోల్వెరిన్ అనేది ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. దాని గురించి ఫ్రెడ్రిక్ ఏం చెప్పాడంటే జర్మన్లను ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితంగా చేయాలి అని ఈ జోర్వెలిన్ లక్ష్యంగా పేర్కొన్నదే ఫ్రెడ్రిక్ అండి. జోర్వెలిన్ ఏర్పడినప్పుడు 30కి పైగా ఉన్నటువంటి ఇది ఆర్థిక చెప్పాను కదండి. ఈ జోర్వెలిన్ అనేది కస్టమ్స్ యూనియన్ అండి. ఈ కస్టమ్స్ యూనియన్ ఏర్పడినప్పుడు జోల్వెరిన్
ఏర్పడినప్పుడు 30కి పైగా ఉన్న కరెన్సీల సంఖ్యను ఎన్నింటికి తగ్గించారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి 2. 30కి పైగా ఉన్నాయండి కరెన్సీలు. అప్పుడు ఈ కస్టమ్స్ యూనియన్ 2కి తగ్గించిందండి జెర్వెలిన్. 39ది గొడ్డాలను కొలిచే ప్రమాణమైనటువంటి ఎల్ఏ అనే కొలత న్యూనెంబర్గోలో ఎన్ని సెంటీమీటర్లు ఉండేది? ఎల్ఏ అనే కొలత ఎన్ని సెంటీమీటర్లు ఉండేది? గొడ్డాలను కొలచడానికి ఒక ప్రమాణం ఉండేది ఎల్ఏ. ఆ ఎల్ఏ ఎన్ని సెంటీమీటర్లు ఉండేది అంటే 65.6 సెంటీమీటర్లు ఉండేదండి ఎల్ఏ. 65.6 సెంటీమీటర్ల కొలత ఉండేది ఎల్ఏ అంటాము. ఆ ఎల్ఏ ప్రమాణం దేని కొలుస్తారంటే గొడ్డలు కొలుస్తుంటామండి. నెక్స్ట్ 40ది 1834లో ప్రస్సియా చొరవతో ఏర్పడినటువంటి కస్టమ్స్ యూనియన్ పేరేమిటి? 1834లో ఈ జోల్వెరిన్ ఏర్పడిందండి ప్రస్సియా చొరవతో. ఈ కస్టమ్స్ యూనియన్ పేరు జోల్వెరిన్. మరి 41 నుంచి అండి మిగతా బిట్లో చూసేద్దాము. మరి సాంప్రదాయవాదం, విప్లవాలు, ఇతరాలు. సాంప్రదాయవాదం అనేది దేని ప్రాధాన్యతను బలపరిచే తత్వము? ఆన్సర్ ఆప్షన్ బి సాంప్రదాయం, వ్యవస్థీకృత సంస్థలు మరియు ఆచారాలను బలపరిచేదే సాంప్రదాయవాదం. ఇక్కడ 1815లో నెపోలియన్ యుద్ధాల తర్వాత ఐరోపాలో మార్పులను రద్దు చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఒప్పందం ఏది? 1815లో నెపోలియన్ యుద్ధాల్లో ఓడిపోయాడు కదా, తర్వాత ఐరోపాలో మార్పులను రద్దు చేయాలనే లక్ష్యంతో రూపొందించినటువంటి ఒప్పందం ఏది? వియన్నా ఒప్పందం అండి. వియన్నా ఒప్పందం ద్వారా మరలా అధికారంలోకి వచ్చిన రాజవంశం ఏది? దీని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ డి బోర్బన్ రాజవంశం. భవిష్యత్తులో ఫ్రెంచ్ వారి విస్తరణను నిరోధించడానికి ఉత్తర దిక్కున బెల్జియంతో కూడిన ఏ రాజ్యం ఏర్పాటు చేయబడింది? ఫ్రెంచ్ వారి యొక్క విస్తరణను అడ్డుకోవడానికి ఉత్తర దిక్కున బెల్జియంతో కూడిన ఏ రాజ్యం ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ నెదర్లాండ్స్తో కూడినటువంటి ఒక రాజ్యం. బెల్జియం, నెదర్లాండ్స్తో కలిపి ఒక రాజ్యం అయితే ఏర్పాటు చేయాలని. ఎందు గురించి ఏర్పాటు చేశారంటే ఫ్రెంచ్ వారి విస్తరణను అడ్డుకోవడానికండి. నెక్స్ట్ 45ది వియన్నా కాంగ్రెస్ తర్వాత ఉత్తర ఇటలీపై నియంత్రణ ఎవరికి ఇవ్వబడింది? ఉత్తర ఇటలీపై నియంత్రణ ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ ఆస్ట్రియాకి. 46ది గ్రీకు స్వాతంత్ర సమరం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? గ్రీకు స్వాతంత్ర సమరం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1821లో గ్రీకు స్వాతంత్ర సమరం అనేది ప్రారంభమైంది. 1848లో యూరప్లో విప్లవాలు జరిగినప్పుడు ఎప్పుడు? 1848లో మధ్యతరగతి వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగాలు మరియు ప్రాతినిధ్య ప్రభుత్వాలు ఏర్పడడం. నెక్స్ట్ 48ది 1866 నుండి 1871 ఈ సంవత్సరాల మధ్య ప్రధానంగా జరిగిన సంఘటన ఏమిటి? ఆన్సర్ జర్మనీ ఏకీకరణ అనేది ఈ సంవత్సరాల మధ్య జరిగిందండి. జాతి అనేది సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం మరియు అంకిత భావముల ఫలితం అని చెప్పింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. జాతి మీద నిర్వచనం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఎర్నస్ట్ రేనన్. 50ది 1848 విప్లవాలలో పాల్గొన్న జాతీయ రాజ్యాల కోసం డిమాండ్ చేసిన వారిలో లేనివారు ఎవరు? 1848 విప్లవాలలో
పాల్గొన్నటువంటి జాతీయ రాజ్యాల కొరకు డిమాండ్ చేసిన వారిలో లేనివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్పానిష్. ఇక్కడ ఓటు వేసే హక్కును ఏమని పిలుస్తారు? ఓటు హక్కు. నెక్స్ట్ చూద్దామండి. 52వది హాస్బర్గ్ మరియు ఒట్టోమన్ ఈ సామ్రాజ్యాలలో స్లేవుల జాతీయవాదం బలంగా పుంజుకోవడం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1871లో జరిగిందండి. 1871లో జరిగింది. లాంబార్డీ మరియు వెనేషియా అనే ఇటాలియన్ భాషా ప్రాంతాలు ఏ రాజ్యంలో ఉండేవి? లాంబార్డీ మరియు వెనేషియా అనే ఇటాలియన్ భాషా ప్రాంతాలు ఏ రాజ్యంలో ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ బి హాబ్స్బర్గ్ రాజ్యంలో లాంబార్డీ వెనేషియా అనే ఇటాలియన్ భాషా ప్రాంతాలు హాబ్స్బర్గ్ రాజ్యంలో ఉండేవన్నమాట. నెక్స్ట్ 54వది 1848లో ఫ్రెంచ్ చిత్రకారుడు ఫ్రెడరిక్ సోరియో తయారు చేసిన చిత్రమాలికల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 4. విప్లవ యుద్ధాలు పెళ్లిపోకడంతో ఫ్రెంచ్ సైన్యాలు దేనిని ఇతర దేశాలకు తీసుకువెళ్ళాయి? ఆన్సర్ జాతీయ భావనలో విప్లవ యుద్ధాలు పెళ్లిపెక్కడంతో ఫ్రెంచ్ సైన్యాలు ఈ జాతీయ భావనలను ఇతర దేశాలకు తీసుకెళ్ళేయండి. నెక్స్ట్ 19వ శతాబ్దపు ఉదారవాదులు దేనికి ప్రాధాన్యతనిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రైవేటు ఆస్తుల సంరక్షణ. నెక్స్ట్ 57వది నెపోలియన్ కోడ్ ద్వారా చట్టం ముందు అందరూ ఎలా పరిగణించబడ్డారు? ఆన్సర్ సమానంగా. ఆదర్శ ప్రపంచం అనగా ఏమిటి? ఆన్సర్ వాస్తవానికి అసాధ్యమైనటువంటి ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యం. వాస్తవానికి అసాధ్యం అయినటువంటి ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యం ఆదర్శ ప్రపంచం. నెక్స్ట్ 59వది క్రీస్తు, సాధువులు, దేవతలు, సూర్య ఈ చిత్రంలో వివిధ ప్రపంచ దేశాల మధ్య దేనికి చిహ్నంగా ఉన్నారు? అంటే సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఉన్నారండి. నెక్స్ట్ 60వది రైతులు, కళాకారులు, శ్రామికులు, కొత్త వ్యాపారులు తమకు కొత్తగా లభించిన దేనిని అనుభవించారు? అంటే స్వాతంత్రాన్ని. రైతులు, కళాకారులు, శ్రామికులు, కొత్త వ్యాపారులు ఇవందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రాన్ని బాగా అనుభవించారనమాట. జోల్వెరిన్ అనేది చెప్పాను ఆల్రెడీ, కస్టమ్స్ యూనియన్ అని. దేని ద్వారా జాతీయ సమైక్యతను సాధించే ప్రయత్నం చేసింది? దేని ద్వారా? ఇది కస్టమ్స్ యూనియన్ అనబడికే మనకి గుర్తు రావాలండి. ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు. జోర్వెలిన్ ఈ ఖండంలో సామాజికంగాను రాజకీయంగాను ఆధిపత్యం వహించినటువంటి భూస్వాములైన పాలకవర్గం సంఖ్యాపరంగా ఎలా ఉండేది? చిన్న సమూహంగా ఉండేదండి. 19వ శతాబ్దంలో ఆవిర్భవిస్తున్నటువంటి మధ్యతరగతి వారిలో బలమైన డిమాండ్గా ఉన్నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థిక రంగంలో మార్కెట్ల స్వేచ్ఛ. వియన్నా కాంగ్రెస్ తర్వాత దక్షిణాన ఫెడ్మంట్కు ఏ ప్రాంతం కలపబడింది? వియన్నా కాంగ్రెస్ తర్వాత ఫెడ్మంట్కు ఏ ప్రాంతం కలపబడింది? ఆన్సర్ జెనోవా అంటాం కదా, ఈ ప్రాంతాన్ని వియన్నా కాంగ్రెస్ తర్వాత దక్షిణాన ఫెడ్మెంట్కు ఈ జెనీవా ప్రాంతాన్ని కలపడం జరిగిందండి. 65వది నెపోలియన్ కోడ్ ఏ ప్రాంతాలకు కూడా వర్తింపజేశారు? ఆన్సర్
ఫ్రెంచ్ నియంత్రణలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ నెపోలియన్ కోడ్ని వర్తింపజేశారు. నెక్స్ట్ 66ది, కొత్తగా ఏర్పడినటువంటి మధ్యతరగతి వారిలో జాతీయ సమైక్యత భావనలు ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమిటి? ఆన్సర్, పాలకులు విశేషమైనటువంటి అధికారాలను రద్దు చేయడంతో జాతీయ సమైక్య భావనలు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయండి. నెక్స్ట్, జాతీయవాదం అనే భావనలు రూపుదిద్దుకోవడం అనేది ఎలా సాధ్యమైంది? జాతీయవాదం అనే భావనలు రూపుదిద్దుకోవడం అనేది ఎలా సాధ్యమైంది? ఆన్సర్ ఆప్షన్ సి, పోరాటాల ద్వారా, నాయకులు, సాధారణ ప్రజల ప్రయత్నాల ద్వారా ఈ జాతీయవాదం అనే భావన రూపుదిద్దుకుంది. పోరాటాల ద్వారా, నాయకుల ద్వారా, సాధారణ ప్రజల యొక్క ప్రయత్నాల ద్వారా జాతీయవాదం అనే భావన రూపుదిద్దుకుందండి. నెక్స్ట్, 1833లో హాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్ ప్రయాణం చేసి ఒక వర్తకుడు ఒక్కొక్క చోట ఎంత శాతం కస్టమ్స్ పన్ను చెల్లించాల్సి వచ్చింది? అంటే ఆన్సర్ ఆప్షన్ సి, 5% కస్టమ్స్ పన్ను అయితే చెల్లించేవారండి. పశ్చిమ మధ్య యూరోప్లలో పారిశ్రామికీకరణ ఏ వర్గాల ఏర్పాటుకు దారితీసింది? పశ్చిమ మధ్య యూరోప్లలో పారిశ్రామికీకరణ అనేది ఏ వర్గాల ఏర్పాటుకు దారితీసింది? ఆన్సర్ ఆప్షన్ బి, శ్రామిక వర్గ జనాభా మరియు మధ్యతరగతి ఈ వర్గాల ఏర్పాటుకు ఈ పశ్చిమ మధ్య యూరోప్లో పారిశ్రామికీకరణ అనేది శ్రామిక వర్గ జనాభా, మధ్యతరగతి ఈ వర్గాలను ఏర్పాటు చేసిందండి. ఫ్రెడ్రిక్ తన వ్యాసంలో జోర్విలిన్ లక్ష్యాలలో దేనిని పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్గత ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని భౌతికంగా బలోపేతం చేయడం. దీని గురించి జోర్విలిన్ లక్ష్యాలలో ఒక లక్ష్యంగా ఈ ఫ్రెడ్రిక్ పేర్కోవడం జరిగిందండి. అంతర్గత ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని భౌతికంగా బలోపేతం చేయగలం అని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ 71ది, 1848 విప్లవాలలో తమ ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, చేతి వృత్తుల వారు, పారిశ్రామిక కార్మికులు, రైతులు. 1848 విప్లవాల్లో ఎవరు తిరుగుబాటు చేశారంటే వీళ్ళనండి. ఎందుకు? వాళ్ళ ఆర్థిక కష్టాల్లో ఎక్కువైపోయాయండి 1848 ముందు. నెక్స్ట్, వియన్నా కాంగ్రెస్ తర్వాత ప్రష్యాకు దాని పశ్చిమ సరిహద్దులలో ముఖ్యమైన కొత్త భూభాగాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఇదంతా కూడా ఒక గ్రాంధికంగా ఉందండి. టెక్స్ట్ బుక్లో చూస్తే అర్థం కాదు, అసలు చాలా చాలా మెంటల్ వచ్చేస్తుంది. దాన్ని షార్ట్ కట్ చేసి బిట్లు తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. కానీ ఒకసారి టఫ్గా అనిపిస్తుంది, 2 సార్లు కొద్ది పర్వాలేదు, 3ఓసారి ఈజీ అయిపోతుందండి. దీని అందరికి కూడా ఒక టోకీగా చాలా మనం తయారు చేసుకోవాలి అంటే చాలా కష్టం అండి. ఒక కథ రూపంలో చెప్పాలన్నా కూడా ఇదే కాకతీయ రాజ్యం కాదు కథ చెప్పడానికి, ఢిల్లీ రాజ్యం కాదు కథ చెప్పడానికి. ఇది ఒకదానికి ఒక సివిక్స్, హిస్టరీ 2 మిక్స్ చేస్తే ఏ విధంగా ఉందో అలాంటి చాప్టర్ అండి ఇది. వియన్నా కాంగ్రెస్ తర్వాత ప్రష్యాకు దాని పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యమైన కొత్త భూభాగాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఆన్సర్, భవిష్యత్తులో ఫ్రెంచ్ వారి విస్తరణను నిరోధించడానికి కొత్త భూభాగం పశ్చిమ సరిహద్దులో ఇవ్వడం జరిగిందని ఆ పేరు కూడా బొలేవియా చెప్పడం జరిగింది. 73ది, హోబ్స్బర్గ్ రాజ్యంలో దక్షిణ వైపున నివసించేవారు ఎవరు? హోబ్స్బర్గ్ ఈ రాజ్యంలో దక్షిణం వైపున నివసించేవారు ఎవరు? ఆన్సర్ స్లోవ్స్ అని చెప్పాం కదా, స్లోవెన్స్. 74ది, జాతి అనేది దేని ఆధారంగా ఏర్పడదు అనే ఇతరుల అభిప్రాయాన్ని ఎర్నెస్ట్ రేనన్ విమర్శించాడు. ఆన్సర్, ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేదా భూభాగం. జాతి అనేది దేని ఆధారంగా ఏర్పడదు అనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శించాడంటే ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేదా భూభాగం అనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శించాడు ఎవరు? ఎర్నెస్ట్ రేనన్.
75ది ఫ్రెంచ్ విప్లవకారుల యొక్క లక్ష్యం ఇతర ఐరోపా ప్రజలు దేనిగా ఏర్పడటకు సహాయం చేయడం. ఫ్రెంచ్ విప్లవకారుల లక్ష్యం ఇతర ఐరోపా ప్రజలు దేనిగా ఏర్పడటకు సహాయం చేశారు. ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాలుగా ఏర్పడడం. 76ది నెపోలియన్ ఫ్రాన్స్లో దేనిని నిస్సందేహంగా ధ్వంసం చేశాడు. నెపోలియన్ ఫ్రాన్స్లో దేనిని నిస్సందేశంగా ధ్వంసం చేశాడు. ప్రజాస్వామ్యమును. 77ది 19వ శతాబ్దంలో మహిళలు, ఆస్తులు లేని పురుషులు దేని కొరకు అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఆన్సర్ ఆప్షన్ సి, సమాన రాజకీయ హక్కుల కోసం. వీళ్ళకు ఓటు హక్కు ఉండేది కాదండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళకి హక్కులు ఉండేవి కాదు. ఈ మహిళలు కూడా భర్త, తండ్రి వెనకాల ఉంచేవారండి. ఆస్తులు లేని పురుషులు కూడా ఓటు హక్కుకు పనికి వచ్చేవారు కాదు. వాళ్ళు సమాన రాజకీయ హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారండి. నెక్స్ట్, బానిసత్వం నిర్మూలించి రైతులను భూస్వాముల బకాయిల నుండి విముక్తులను చేసిన సంస్కరణ ఏది? బానిసత్వం నిర్మూలించి రైతులను భూస్వాముల బకాయిల నుంచి విముక్తులను చేసిన సంస్కరణే ఆన్సర్ ఆప్షన్ బి, నెపోలియన్ కోడ్. 79ది జర్మన్ ప్రజలు పట్టుకున్న నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండాలను. 3 రంగుల జెండా అని చెప్పాం కదా, మొదట్లోనే విప్లవకారులు 3 రంగుల జెండాలు పట్టుకున్నారు. అది నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండాలు దేని ఆశలను వ్యక్తం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 1848 నాటి ఉదారవాదుల ప్రజాస్వామిక రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలనే ఆశల్ని ఈ నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండాలు వ్యక్తం చేస్తాయండి. వీడియోలో చివరి పెట్టండి. ఐరోపాలో జాతీయవాదం రూపుదిద్దుకోవడానికి దోహదపడినటువంటి ముఖ్య అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, విద్యావంతులైన ఉదారవాద మధ్యతరగతి వారిలో జాతీయ సమైక్యత భావనలు అనేవి ఐరోపాలో జాతీయవాదం రూపుదిద్దుకోవడానికి దోహదపడినటువంటి ముఖ్యమైన అంశాలండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.